ఈ శరీరం పాప నియమం కలిగిన శరీరం. మన అవయవాల్లో పాప నియమం ఉంది. అదొకటి గుర్తుపట్టట్లా చాలా మంది. ట్రై చేస్తున్నారు, పోరాడుతున్నారు, కానీ ఒరే నాయన, నా వల్ల కాదు, ఇది నాకు శక్తికి మించిన పని అని గుర్తుపడతారు. అప్పుడే విజయాన్ని సాధిస్తారు. ఎందుకు మన శక్తికి మించిన పని అంటే, నేను సహజంగా పాప స్వభావం కలిగిన వ్యక్తిని. దానికి లాజిక్ ఏంటంటే, ఆదాము పాపి. ఆదాము లోగుండా నేను వచ్చాను గనక పాప సహితుడు లోగుండా పాప రహితుడుగా నేను ఎలాగొస్తాను? నేను కూడా పాపిగానే పుట్టాను. అందుకే బాల్యం నుండి నా ఆలోచన చెడ్డది. అంటే ఈ బాడీని, ఈ శరీరాన్ని మనం అదుపు చేయటం, దీన్ని అధిగమించి మనం జీవించటం అనేది మన వల్ల కాదు. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే, మనసుకి ఇష్టమే, మన ఆత్మకి ఇష్టమే పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా కోరుకుంటుంది, కానీ ఈ బాడీకి ఇష్టం లేదు పరిశుద్ధంగా బ్రతకడం. అందుకే కాబట్టి ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటంటే, అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు పైనుండి శక్తి వచ్చేంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి అన్నాడు. చాలా మంది దేవుని దగ్గర నిలిచి ఉండరు. పట్టణంలో దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర కనిపెట్టు, దేవా నాకు శక్తి నీ ప్రభు, ఇది నాకు శక్తికి మించిన పని. అంటే మీరు ఎప్పుడైతే బలహీనులను గుర్తుపడతారో అప్పుడే ఆత్మీయ జీవితంలో మీరు గెలవటం మొదలు పెడతారు.